ఒక టేప్ తీసుకెళ్ళి కొలవండి, ఓకేనా? అది అలాగే మన స్టార్టింగ్ ప్లేస్ దగ్గర గోదావరి లోతు వచ్చేసి ఒక 50 అడుగులు మాత్రమే ఉంటుంది. మనం చూస్తున్న ఈ పాపికొండలోని 300 అడుగులకు పైగానే లోతు ఉంటుందండి. ఎవరికైనా డౌట్ గా ఉంటే దిగి కొలవచ్చండి లోతు. ఆ ప్రయత్నం ఎవరు కూడా చేయకండి, సరదాగా అన్నాను. ఎందుకంటే ఇక్కడ క్రోకోడైల్స్ ఎక్కువగా తిరుగుతూ ఉంటాయండి. అందరు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఈ అఖండ గౌతమి గోదావరి నదిలో అంటే నాసిక్, గోదావరి జన్మస్థలమైనటువంటి నాసిక్ దగ్గర నుంచి గోదావరి ఎండింగ్ ప్రాంతమైనటువంటి అంతర్వేది బంగాళాఖాతం ఆ ప్రాంతం వరకు ఈ అఖండ గౌతమి గోదావరి నదిలోని ఎక్కడా లేనటువంటి లోతు ఈ పాపికొండల నడుమున ఉంటుందండి. ఇక్కడ గోదావరి లోతు 300 అడుగులకు పైగానే ఉంటుంది. అందరు కూడా చాలా కేర్ఫుల్ గా ఉండాలి, ఓకేనా? సో రైలింగ్ సైడ్ ఎవరు కూడా రాకండి, చాలా లోతైన ప్రాంతం, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ పాపికొండలు అన్ని చూడండి. అండ్ పాపికొండలు ఎండింగ్ వరకు వెళ్ళి మనందరం కూడా యూటర్న్ తీసుకుంటాము. సో బోట్ యూటర్న్ తీసుకున్న తర్వాత మీకు ఎవరికి ఎటువంటి బోర్ ఫీలింగ్ కలిగించకుండా ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ డాన్స్ షో కూడా స్టార్ట్ అవుతుంది రిటర్న్ లోనే, ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ గా మీరు అందరూ కూడా ఈ పాపికొండలు చూడడానికి వచ్చారు కాబట్టి అందరూ కూడా ఈ నేచర్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయండి, ఓకేనా? ఇదంతా కూడా 0.00 పొల్యూషన్, అంటే ఎటువంటి పొల్యూషన్ లేని నేచర్ లోకి మనందరూ కూడా ఎంటర్ అయిపోయాము. సో మా డ్రైవర్ గారు సెంట్రల్ ఏసీ కూడా ఆన్ చేశారండి. మనకి చల్లటి గాలి వస్తుంది చూడండి. వచ్చిందా చల్లటి గాలి? రాలేదా? డ్రైవర్ గారు సెంట్రల్ ఏసీ ఆన్ చేయండి. చల్లటి గాలి వస్తుంది. కొంచెం ఫ్రంట్కి వెళ్ళాక ఇంకా హ్యాపీగా పీల్చండి, ఓకేనా? పీల్చిన తర్వాత వదిలేయండి అమ్మో, అలా ఉండిపోకండి. అలాగే ఈ అందమైన పాపికొండలోని మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ వినండి, ఉల్లాసంగా ఉత్సాహంగా. మా డ్రైవర్ చాలా ఫాస్ట్ గురు. 93.5 FM రేడియో. రాజా వచ్చేసారా ఫ్రెండ్ కి? మీ గురించి వెయిట్ చేస్తాం సార్. అయ్యో అరే అరే